లోక్సభ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో అపోజిషన్ పార్టీస్ ఎప్పుడూ లేని విధంగా శక్తివంతంగా మారాయి. మెజారిటీ రాకపోయినా శక్తివంతంగా మారాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తోంది. ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరుగుతోంది. కానీ పంజాబ్లో జరిగిన ఈ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వింటే రక్తం మరుగుతుందండి. పంజాబ్లోని ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గంలో దేశాన్ని రెండు ముక్కలు చేస్తా, ఖాళిస్తాన్ అనబడే సపరేట్ దేశాన్ని తీసుకువస్తా అని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్లో ధర్నా చేసిన, ప్రొటెస్ట్ చేసిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క ఏజెంట్ అయిన అమృత్పాల్ సింగ్ పెద్ద మెజారిటీతో గెలిచాడు. దాదాపు 1,97,000 ఓట్ల మెజారిటీతో భారీగా గెలిచాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అమృత్పాల్ సింగ్ నిలబడ్డాడు. ప్రస్తుతం అమృత్పాల్ సింగ్ అస్సాంలోని తీహార్ జైల్లో ఉన్నాడు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇతనికి జైలు శిక్ష పడింది. జైలు నుండే ఎన్నికల్లో నిలబడ్డాడు. జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఎన్నికల్లో కాంటెస్ట్ చేయవచ్చా అంటే కాంటెస్ట్ చేసే చట్టం మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆ చట్టాన్ని బేస్ చేసుకుని ఇతను జైలు నుండి ఎన్నికల్లో నిలబడ్డాడు. లోక్ బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, మిగతా పార్టీలో కూడా స్కాములు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు లేదా జైల్లో ఉన్నవారు ఎలక్షన్స్లో నిలబడతారు. బట్ ఇక్కడ ఇతను దేశాన్ని రెండు ముక్కలు చేస్తా అని ఖాళిస్తాన్ అంటూ ప్రజల్ని రాడికలైజ్ చేసి పంజాబ్లో ఉగ్రవాదం చేశాడు. అమృత్పాల్ సింగ్కు అండ్ మిగతా స్కాములు చేసిన నాయకులకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు అడగచ్చు, బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో తప్పులు చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీస్లో ఉన్నారు. బట్ ఈ అమృత్పాల్ సింగ్ కేసు వేరు. అమృత్పాల్ సింగ్ తండ్రి తహసీమ్ సింగ్ మరియు లోకల్ సపోర్టర్స్ అమృత్పాల్ సింగ్ కోసం ప్రచారం చేసి ఇతన్ని గెలిపించారు. ఎన్నికల ప్రచారంలో వీళ్ళు డ్రగ్స్ను అరికడతాం, సిక్ సపరేటిస్ట్ను కాపాడుతాం, అమృత్పాల్ సింగ్ను జైలు నుండి వెనక్కి తీసుకువస్తామని చెప్పి ప్రచారం చేసి గెలిచారు. అమృత్పాల్ సింగ్ కాంగ్రెస్ నాయకుడైన కుల్బైర్ సింగ్ జీరాను ఓడించాడు. ఎన్నికల్లో గెలిచిన అమృత్పాల్ సింగ్ జైల్లోనే ఉండాలి. కోర్టు పర్మిషన్ తీసుకొని ఎంపీ ఓత్ టేకింగ్ సెరమనీ కోసం పార్లమెంట్కు రావాలి. స్పీకర్కు లెటర్ రాసి రిక్వెస్ట్ చేయాలి, తాను ఉగ్రవాదం ఛార్జెస్ కింద జైల్లో ఉన్నాను అని, కాబట్టి ఎంపీగా కొనసాగలేను అని చెప్పి తిరిగి జైలుకే వెళ్ళిపోవాలి. ఈ రోజు నుండి ఇంకొక 2 ఏళ్ళు ఇతను ఒకవేళ జైల్లోనే ఉంటే సెక్షన్ 84 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ ప్రకారం ఇతని యొక్క సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉగ్రవాదులుగా కోర్టులు శిక్ష వేసిన క్యాండిడేట్కు ఎన్నికల్లో కాంటెస్ట్ చేసే విలువైన చట్టాలు మన దగ్గరే ఉన్నాయి. ఇక్కడ కోర్టే ఒక వ్యక్తిని నువ్వు ఉగ్రవాది అని శిక్ష వేస్తోంది. బట్ అదే కోర్టు అవే చట్టాలు అదే ఉగ్రవాదికి ఎన్నికల్లో కాంటెస్ట్ చేసే హక్కు కూడా ఇస్తోంది. అమృత్పాల్ సింగ్ ఒక్కరే కాదు, జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గంలో ఇంజనీర్ రాషిద్ అనబడే ఇంకొక తీహార్ జైలు ఖైదీ ఎన్నికల్లో కాంటెస్ట్ చేసి బారాముల్లాలో పెద్ద మెజారిటీతో గెలిచారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కు లీడర్ అయిన ఫరూక్ అబ్దుల్లా కొడుకైన ఉమర్ అబ్దుల్లాను 1,50,000 ఓట్లతో ఓడించాడు. ఉగ్రవాదులకు ఫినాన్స్ చేశాడు అనే నేరం కింద 2019 నుండి ఇంజనీర్ రషీద్ తీహార్ జైల్లో ఉన్నాడు. అమృత్పాల్ సింగ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి జైల్లో ఉన్నాడు. ఈ అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తి పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ డిస్టిక్లోని జల్లాపూర్ ఖేరా అనే ప్రదేశం నుండి వచ్చాడు. 19 ఏళ్ల వయసులో దుబాయ్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఫ్యామిలీ బిజినెస్ చూసుకునేవాడు. తర్వాత ఇతనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ ఏజెంట్స్తో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఇతను చూడ్డానికి ఇతని పర్సనాలిటీ జర్నల్ సింగ్ భింద్రాన్వాలే లాగా ఉంది అని ఇతని ఐఎస్ఐ ట్రైన్ చేసింది. ఇతని కళ్ళకు ప్లాస్టిక్ సర్జరీ చేసింది, ఇతని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది. ఇతని వేషభూష మొత్తం 1980sలో ఖాళిస్తాన్ మూమెంట్ కోసం పోరాడిన జర్నల్ సింగ్ భింద్రాన్వాలే లాగా ఇతని రూపురేఖలను మార్చి ఇతన్ని పంజాబ్లో దింపారండి. ప్లాన్డ్గా దింపారు. ఖాళిస్తాన్ సపరేటిస్ట్ మూమెంట్ను మళ్ళీ నడపడానికి ఇతన్ని పంజాబ్లో దింపారు. ఈ విషయం అందరికీ తెలుసు. రా కూడా హెచ్చరించింది, ఇతను మామూలు వ్యక్తి కాదు, దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి వచ్చిన వ్యక్తి అని కన్ఫర్మ్ చేసింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇతన్ని జైల్లో వేశారు. ఇతను మామూలు నార్మల్ స్కామ్ చేసిన వ్యక్తి కాదు. ఏదో స్కాములు చేసి, దొంగతనాలు చేసి, లేదా వేరే ఏదో చిన్న చిన్న కేసెస్ చేసి ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి కాదు. ఇతను భారత్ను రెండు ముక్కలు చేస్తా అని ఉగ్రవాదం చేశాడు. పంజాబ్లోని ప్రజలను రాడికలైజ్ చేశాడు. పంజాబ్ యొక్క యువతకు డ్రగ్స్ ఇచ్చి లోబరుచుకున్నాడు. ఇతను పంజాబ్లో ఒక చిన్న సైజు ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపాడు. అక్కడ పంజాబ్ యువతకు ట్రైనింగ్ ఇచ్చేవాడు.
ఎలా వెపన్స్ను యూజ్ చేయాలి అనే ట్రైనింగ్ ఇచ్చేవాడండి. మామూలు వ్యక్తి కాదు ఇతను. ఇటువంటి వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు అంటే ఇంకా నా దగ్గర ఆన్సర్ లేదు. ఫిబ్రవరి 2023లో పోలీస్ స్టేషన్ పైన తన అనుచరులతో దాడి చేశాడు. పెద్ద మొత్తంలో వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అటాక్ చేశాడండి. వేల మంది అనుచరులతో పోలీసులను కొట్టాడు ఇతను. దాడి తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏమన్నాడో తెలుసా? పంజాబ్ను భారత్ నుండి వేరు చేస్తా అని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి తను. అంతేకాదు, మోడీ గారిని చంపుతా అని, సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ను చంపుతా అని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి తను. ఇతని యొక్క వీడియోస్ ఇక్కడ ప్లే చేయలేను, బట్ గూగుల్కి వెళ్ళి చూడండి, ఇతని వీడియోస్ అన్నీ ఉంటాయి. పంజాబ్లోని ఒక వ్యక్తిని హత్య చేయడానికి అటెంప్ట్ కూడా చేశాడు ఇతను. ఇతని కోసం పోలీసులు వెతకడానికి వస్తే మార్చ్ 19 నుండి పారిపోయి పరారీలో ఉన్నాడు. 2 నెలల తర్వాత ఏప్రిల్లో ఇతన్ని పోలీసులు పట్టుకున్నారు. లేదు, ఇతనే సరెండర్ అయ్యాడు. ఇతన్ని కాపాడడానికి పాకిస్తాన్ నుండి, చైనా నుండి, నేపాల్ నుండి, కెనడా నుండి, ఆస్ట్రేలియా నుండి ఖాళిస్తాన్ సపరేటిస్టులు మరియు ఐఎస్ఐ ఏజెంట్స్ ఎంతో ట్రై చేశారు. ఇతను కాన్స్టెంట్గా ఐఎస్ఐ ఏజెంట్స్తో కాంటాక్ట్లో ఉండేవాడు. ఇతన్ని భారత్ నుండి వేరే దేశాలకు తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇతని కోసం యూకే పత్రికలు, అమెరికా పత్రికలు, ఆస్ట్రేలియన్ పత్రికలు బ్యాటింగ్ చేశాయి, సపోర్ట్ చేస్తూ కథనాలు నడిపాయి. అమృత్పాల్ సింగ్ చాలా మంచివాడు, మంచి వ్యక్తి అన్నట్లు ఆర్టికల్స్ను ప్రచురించారండి. పంజాబ్ను వేరు చేస్తా అంటే పంజాబ్ అనేది భారత్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది. ఈ వ్యక్తికి భారత్లో ఉన్న పంజాబ్ మాత్రమే కావాలి. పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సంగతి ఏంటి? నీకు ఖాళిస్తాన్ కావాలి అంటే ఇండియాలో ఉన్న పంజాబ్ మరియు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, ఈ 2 ఏరియాస్లో ఖాళిస్తాన్ అనే దేశాన్ని పెట్టు. కేవలం భారత్లో ఉన్న పంజాబ్ ఒక్కటే ఎందుకు సపరేట్ దేశంగా కావాలి? పాకిస్తాన్ ఐఎస్ఐ ఇతని కోసం మాట్లాడుతుంది, బట్ ఫైనల్లీ ఇతన్ని అరెస్ట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద తీహార్ జైల్లో వేశారు. పంజాబ్ జైల్లో, ఢిల్లీ జైల్లో వేస్తే ఇతను తప్పించుకుంటానని తెలిసి అటువైపు ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఉన్న అస్సాంలో ఇతన్ని పడేశాడు. నార్త్ ఈస్ట్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి గెలిచాడు అంటే పంజాబ్ ప్రజలకు సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఆన్సర్స్ లేవు. మనోళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాశ్మీర్, ఖాళిస్తాన్ను భారత్ నుండి వేరు చేసే ప్లాన్ ఇప్పటిది కాదు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ 1980s నుండి ఈ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ యొక్క పేరు ఆపరేషన్ కేకే. రాను స్థాపించిన రామ్నాథ్ కౌగరి బుక్స్లో ఆపరేషన్ కేకే గురించి క్లియర్గా ఉంది. ఆపరేషన్ కేకేలో కేకే అంటే ఖాళిస్తాన్ అండ్ కాశ్మీర్. 1980sలో పాకిస్తాన్ వేసిన ప్లాన్ అండి ఇది. ఒక పాకిస్తానీ ఏజెంట్కు 2 లక్షల మెజారిటీ ఇచ్చి గెలిపించారు అంటే సూపర్. ఇది ఇలాగే కొనసాగితే పంజాబ్ను కాపాడుకోవడం కష్టమే. ప్రజలు మారాలి, ఇటువంటి వారికి సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు మారాలి. అమృత్పాల్ సింగ్ ఓపెన్గా భారత్ నుండి పంజాబ్ను వేరు చేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన భగవంత్ మాన్ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఊరికే ఉన్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ చెంచాలు కూడా అమృత్పాల్ సింగ్ గురించి ఒక్క వీడియో సోషల్ మీడియాలో ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఒక్క స్టేట్మెంట్ కూడా అమృత్పాల్ సింగ్కు, ఖాళిస్తాన్ మూమెంట్కు అగెయిన్స్ట్గా మీడియా ముందు ఇవ్వలేదు. ఒక ఉగ్రవాదికి ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు అంటే ఒక పని చేయండి, పంజాబ్ను సపరేట్ దేశంగా ప్రకటించండి, మీరే పాలించుకోండి. ప్రజలు చదువుకున్న వారికి ఓట్లు వేసే పరిస్థితి లేదు. కోయంబత్తూరు నియోజకవర్గంలో అన్నమలై 1,00,000 కోట్ల మెజారిటీతో ఓడిపోయారు. అన్నమలై బీజేపీ పార్టీ అని నేను చెప్పడం లేదు. అన్నమలై అనే వ్యక్తి ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, చదువుకున్నవాడు, ఐఐఎంలో 99% తెచ్చుకున్నాడు, యూపీఎస్సీను క్రాక్ చేసిన వ్యక్తి. ఇటువంటి వారికి ప్రజలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ కోయంబత్తూరు ప్రజలకు బుద్ధి లేదు అని నేను చెప్పడం లేదు, నేను అంత పెద్దవాడిని కాదు. కోయంబత్తూరు ఒక ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడి ప్రజలు చదువుకున్నారు. ఇక్కడ కంపారిజన్ చూసుకోండి, జియో పాలిటిక్స్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అవగాహన ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. ఇండియా 2047లో సూపర్ పవర్ కావాలి అంటే 2025లో ఇండియా జీడిపి ఎంత శాతంలో గ్రో అవ్వాలి అని నిమిషాల్లో క్యాల్కులేట్ చేసి చెప్పగలిగే వ్యక్తి అన్నమలై. మామూలు వ్యక్తి కాదు ఇతను. ఐపీఎస్ ఉద్యోగాన్ని మానేసి ప్రజాసేవ కోసం దిగాడు. అటువంటి వ్యక్తికి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించే ప్రజలు ఒక నియోజకవర్గంలో ఉన్నారు. కానీ పంజాబ్లోని ప్రజలు ఒక ఉగ్రవాదైన అమృత్పాల్ సింగ్ను గెలిపించారు. ఇందిరాగాంధీ గారి హత్యకు కారకుడైన బేంట్ సింగ్ కొడుకు సరబ్జీత్ సింగ్ ఖాల్సాను 1,00,000 కోట్ల మెజారిటీతో గెలిపించారండి. బారాముల్లాలో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో ఉన్న తీహార్ జైల్లో ఉన్న ఇంజనీర్ రషీద్ను గెలిపించారు. పంజాబ్లోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలో లీడర్స్ లేరా? ఏరుకోరి ఇటువంటి వారిని ఎన్నుకుంటున్నారు. అన్నమలై గారి దగ్గర వస్తే ఈయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి తమిళనాడు ప్రజలు సిద్ధంగా లేరు. అన్నమలైను చూస్తే ఏదో ఒక ఏలియన్ను చూసినట్లు తమిళ ప్రజలు బిహేవ్ చేస్తారు. అన్నమలై ఓడిపోతారు అని నాకు ఎన్నికల ముందు నుండే తెలుసు.
నాకు చాలామంది తమిళనాడు ఫ్రెండ్స్ ఉన్నారు. అందరినీ అడిగా, అన్నమలై చాలా టాలెంటెడ్ వ్యక్తి, ఇతనికి ఛాన్స్ ఉంటుందా అని. గత 70 ఏళ్ళ నుండి అదే 2 డిఎంకే అన్నా డిఎంకే పార్టీలే ఉన్నాయి కదా, కొత్త వాళ్ళకు ఛాన్స్ ఉంటుందా అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే అన్నమలై అనే వ్యక్తి ఒక జోకర్ అన్నారు. నాకు అర్థం కాలేదు. యూపీఎస్సీ క్రాక్ చేసిన వ్యక్తి, ఉడిపిలో చాలా బాగా పనిచేసిన వ్యక్తి, ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చే యాప్ను కనుక్కున్న వ్యక్తి అన్నమలై, చాలా టాలెంటెడ్ వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని ఎందుకు జోకర్ అంటున్నారు అంటే యాక్చువల్లీ తమిళనాడు మీడియా డిఎంకే చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి అక్కడున్న ప్రజలకు అన్నమలై టాలెంట్ గురించి తెలియదు. అందుకే అన్నమలై అక్కడ గెలవడం కష్టం. ఇక్కడ నేను అన్నమలై బీజేపీ పార్టీ సభ్యుడని చెప్పడం లేదు. చదువుకున్న వాడికి ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ రాజకీయాల్లో చదువుకున్న వారే రారండి. ఉగ్రవాదులు, తిహార్ జైలు ఖైదీలు, దొంగతనాలు చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. రిలీజియన్, క్యాస్ట్ పాలిటిక్స్ చేసే నేతలే ఉంటారు. మళ్ళీ ఇదే ప్రజలు చదువుకున్న వారు ఎందుకు రాజకీయాల్లో రారు అంటారు. ఎందుకు అమెరికాకు, యూకేకు, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు, భారత్లో ఉండండి అంటారు. చదువుకున్న వారు రాజకీయాల్లో వస్తే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది కాబట్టే ఎవరూ రారు. మీరు మంచిగా చదువుకున్న వారికి సపోర్ట్ చేస్తే రాజకీయాల్లో కూడా యూపీఎస్సీ స్టూడెంట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ వస్తారు. మీరు ఇవ్వరు కదా. మీకు రిలీజియన్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్, దేశాన్ని సపరేట్ చేసే వాళ్ళే కావాలి. సో అందుకే చదువుకున్న వాళ్ళు రారు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే అమృత్పాల్ సింగ్, ఇంజనీర్ రషీద్ వంటి ఉగ్రవాదులు ఎంపీ ఎన్నికల్లో 1,00,000 కోట్ల మెజారిటీతో గెలిచారు. యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎంలో చదువుకొని ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఉడిపిలో చరిత్ర రాసి ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఉండరు అని సింగం అని పేరు తెచ్చుకున్న అన్నమలై లాంటి వ్యక్తులు ఓడిపోయారు. అన్నమలై బీజేపీ పార్టీ అని కాదు. ఒకవేళ అన్నమలై కాంగ్రెస్ పార్టీ నుండి కోయంబత్తూరులో కాంటెస్ట్ చేసినా ఓడిపోయేవాడు. ఎందుకంటే కోయంబత్తూరు ప్రజలు డిఎంకేకు తప్ప ఎవరికి ఓటు వేయరు. సో సమ్మరీ ఏంటి అంటే చాలా ఈజీగా ఎన్డీఏ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మేబీ ఇంకొక 2 రోజుల్లో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. అమృత్పాల్ సింగ్ జైలు నుండి ఎటువంటి పరిపాలన ఇస్తాడో చూడాలి. ఇంజనీర్ రషీద్ బారాముల్లాలో జైల్లో కూర్చొని ఎటువంటి డెవలప్మెంట్ చేస్తాడో చూడాలి. ఈ ఓటమి తర్వాత కూడా బీజేపీ పార్టీ అన్నమలై గారిని సపోర్ట్ చేయాలి. దయచేసి సపోర్ట్ చేయండి. ఇతన్ని వదిలేయొద్దు. ఒకవేళ ఇతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఇంకొకసారి చదువుకున్నవాడు రాజకీయాల్లో రాడు, యూపీఎస్సీ స్టూడెంట్ రాడు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయాల్లో రారు. అన్నమలై లాంటి నాయకుడు కోయంబత్తూరుకు కాదు, దేశానికి అవసరం. ఫైనలీ ఎలక్షన్స్ను ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే డెమోక్రసీ గెలిచింది. 1,00,000 కోట్ల మంది 11 లక్షల పోలింగ్ స్టేషన్స్లో ఓటు వేశారండి. ఈ ఎలక్షన్స్లో గెలిచింది ఎన్డీఏ పార్టీ లేదా ఐఎన్డీఏ పార్టీ కాదు. ఈ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గెలిచింది. 11 లక్షల పోలింగ్ స్టేషన్స్లో ఎంతోమంది కార్మికులు వర్క్ చేశారు. పగలు రాత్రి వర్క్ చేశారు. ఈవీఎం హ్యాక్ అయింది, ఏలియన్స్ వచ్చి ఈవీఎంని హ్యాక్ చేస్తారు, చైనాలో కూర్చొని ఈవీఎంని రిగ్గింగ్ చేస్తారు అని మాట్లాడే వారందరి నోర్లు మూస్తూ డే అండ్ నైట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేసింది. ఈ ఎన్నికల విజయం ఈసీఐది. ఇంకొకసారి ఏ ఒక్క నాయకుడు ఓడిపోతే ఈవీఎంలో హ్యాక్ ఉంది, ఈవీఎంలో ప్రాబ్లం ఉంది, ఈసీఐ వాడికి అమ్ముడిపోయింది, వీడికి అమ్ముడిపోయింది అని చెప్పకూడదు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.